కానీ ఇప్పుడు ఫస్ట్ వంశీని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ పోసారిని బొక్కలో వేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఏమండి ముందు ఇంకొక ఆర్జీవీని వేసేయాలండి లోపల. పిచ్చి పిచ్చి సినిమాలండి అతను తీసింది. ఆర్జీవీ నీకు టాలెంట్ ఉందని చెప్పి ఎప్పుడో అనుకున్నాం కానీ పుట్టినప్పుడు ఇప్పుడుందని ఎవరు అనుకోరు. డబ్బుల కోసం ఏదైనా తీసేస్తావా, ఎవరినైనా వాడేస్తావా అంటే ఒక వావి వర్ష అతను గ్లేవని అతనే చెప్పుకుంటాడు, బట్ హీ షుడ్ ఫేస్ ఇట్ దెన్. వీళ్ళందరూ ఏంటంటే అబ్బో మేము ఇంత గొప్పవాళ్ళం అని చెప్పి ఒక టెన్యూర్లు అంటాం, తర్వాత పోలీసులు రాగానే పారిపోవటం, నోటీసులు తీసుకొని ఏడవటం, శ్రీరెడ్డి అయితే నమస్కారాలు పెట్టేయటం, ఈ క్యాండిడేట్ అయితే అసెంబ్లీకి రాకుండా పారిపోవడం. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, వైఎస్ఆర్సీపీ క్యాడర్కి బలం ఉందా, భయం ఉందా చెప్పండి. చెలరైన రోజులు చెలరై గారు ఇప్పుడేమో భయపడుతున్నారు. ఏమండి వీళ్ళు భయపడే విధానం చూస్తే ఈ సో కాల్డ్ కింద కమెంట్స్ రాసే వాళ్ళకి ధైర్యం ఉంటుందా? ఇప్పుడు నా గురించి రాస్తున్నారండి కింద కమెంట్స్ పిచ్చి బూతులు. నేను కూడా ఇష్యూ టేకప్ చేసి షీ టీమ్కి అప్లై చేశాను అనుకోండి, దీనికి ఏమవుతారు? ఖచ్చితంగా ఈ ధైర్యం ఎప్పటికి వచ్చింది? స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వచ్చింది. ఇలాంటి అరాచక పాలనలో ఏమండి ఇంటర్నెట్ ఉంది కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి, ఫోర్సబుల్గా మన దగ్గరికి ఇలాంటి వీడియోలు వచ్చి పడుతుంటే ఇంత దరిద్రం వింటానిక తెల్లవారు లేసింది. నీ ఆవేశాలు ఎవడక్కోవాలి, కంప్లైంట్ తెచ్చుకో, సింపుల్గా అవుతుంది. ఇదంతా కాకుండా పంజాబీ యాక్ట్రెస్ పేరు తీసుకొస్తారు. అసలు ఆమె ఏంటో ఇంకొక ఐటమ్ నా దృష్టిలో. ఏమండి ఆ పంజాబీ యాక్ట్రెస్ ఎలక్షన్ ముందు వస్తే వెళ్ళిపోద్ది మళ్ళీ. ఏమండి పోరాటం పూర్తిగా చేయలేదా? ఇంతే సోషల్ మీడియా లేదా? 4 మాటలు నిజాలు చెప్తే జనాలు చూడరా? అబ్బాయి అది వద్దు మాకు, ఇతను ఒక్క టేకప్ చేయాలి, అరిచేయాలి ఇష్యూ గురించి, జనాలందరూ నమ్మేయాలి. ఈరోజు ఏంటి పరిస్థితి? ఈ రకంగా ఇప్పుడు చూస్తే జనసేన పార్టీ వాళ్ళు చాలా మంది చాలా చోట్ల కేసులు పెట్టారు. ఏమండి ఎన్ని రోజులు జైల్లో ఉంచితే అంత సంస్కారం నేర్చుకుంటారు వీళ్ళు అని. లా షుడ్ పుట్ దర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ ఈసారి. అండ్ ఉమెన్, ఇట్స్ హై టైం. ఇంట్లో వాళ్ళ ఓన్ లేడీస్కి భద్రత లేదు, ఇట్స్ హై టైం సొసైటీ షుడ్ క్రియేట్ సమ్ సెక్యూరిటీ. ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ పోసాని కుటుంబంలో వాళ్ళ వైఫ్కి లేదు, ఇలా అంటుంది తప్పు. ఒకవేళ దూషణ వచ్చిందనుకోండి, దూషణగా వెళ్ళాలి తప్ప దాన్ని ప్రతి దూషణ కింద మాట్లాడకూడదు. ఎప్పుడు దూషణ ఎవరి నుంచి వచ్చింది ఆ లెక్కన ఈరోజు నాకు ఒక ప్రాంక్ కాల్ కింద వచ్చే మెసేజ్ ఎవరైనా నాకు వ్యతిరేకిస్తూ రాస్తే ఇది పోసాని కృష్ణమురళి చేయించాడని చెప్పి నేను కూడా ప్రెస్ మీట్ పెట్టారా? సభ్యత సంస్కారం అది లాజిక్ ఉందా? ఇలాంటి వాళ్ళు తొందరగా జైలుకి వెళ్ళిపోతే భయపడతారు జనాలు. ఇంకొకసారి 5 ఏళ్ల పాటు అలవాటు పడిపోయారండి ప్రతి ఒక్కళ్ళు. ఏమండి 27 days ఇస్ అ హ్యాబిట్, 91 days ఇస్ అ లైఫ్ స్టైల్ అంటారు ఒక విషయంలో. 5 ఏళ్ల పాటు అదే పనిగా చేస్తే జనాలు అదే జీవితం కింద మారిపోయారు. డ్రగ్స్ కంటే చాలా దారుణం అండి వీళ్ళు. ఇది ఒక సైకలాజికల్ ఆర్గాజం. ఇంకొకళ్ళని పిచ్చి పిచ్చిగా తిట్టడం, సొంత వాళ్ళని తిట్టడం, బయట వాళ్ళని తిట్టడం. ఇట్స్ హైలీ వెరీ వెరీ ఏమంటే డీజెనరేటెడ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. అండ్ డ్రగ్స్ అంటారు. నో, దీస్ ఆర్ వెరీ వర్స్ దెన్ నార్కోటిక్స్. వీళ్ళని అరెస్ట్ చేయాలి ముందు అసలు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ లోకేష్ నేను చెప్పిన తర్వాత దెర్ ఇస్ అ హోప్ ఇన్ ఏపీ. ఓకే మిగతా వాళ్ళ అరెస్ట్లు కూడా అవుతాయి అని చెప్పి. కానీ ఐ రియలీ రిక్వెస్ట్ the NDA government, కూటమి ప్రభుత్వాన్ని to take sternest action and arrest జగన్మోహన్ రెడ్డి ఫస్ట్. ఇతన్ని, తర్వాత రోజాని, తర్వాత నానిని, తర్వాత అనిల్ని, వీళ్ళందరినీ వేస్తే తప్ప పిచ్చి వావుడు అనేది కట్టేలవ్వదు. లేకపోతే యూత్ డ్రగ్స్ కంటే కూడా వీళ్ళ వల్ల ఎక్కువ నాశనం అయిపోతున్నారు.